రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. షాద్నగర్ లో రోడ్డు ప్రమాదంపై వివాదం చోటు చేసుకుంది. కొత్తూరు పోలీసుల తీరుపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ ని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆరోపణ చేశారు. మాజీ ప్రజాప్రతినిధి బంధువైనందుకే తప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నాకి ప్రయత్నించారు. పోలీసులు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపైకి రాళ్లు రువ్వారు ఆందోళనకారులు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. షాద్నగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ దగ్గర శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బొగ్గుల సాయి గౌడ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పేరుని ఎఫ్ఐఆర్లో నమోదు చేయలేదని ఆరోపిస్తూ మృతదేహంతో కొత్తూరు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేపట్టారు మృతుడి కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఓ దశలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. పోలీసులు సైతం లాఠీచార్జ్ దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి బాలానగర్ మండలానికి చెందిన ఓ మాజీ ఎంపీపీ కుమారుడు. ఎఫ్ఐఆర్లో మైనర్ అయిన డ్రైవర్ పేరు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. డ్రైవర్ మాజీ ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యక్తి కావడంతో అతన్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయి గౌడ్ మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటున్నారు.